హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ది షో. ఇక్కడ వాకింగ్ డెడ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఉంటే కింద ఒకసారి కామెంట్ చేయండి. ఈ ఫ్యాక్ట్కి మీరైతే బాగా కనెక్ట్ అవుతారు. యూఎస్ఏలో ఒక కొత్త డ్రగ్ వచ్చింది అండ్ ఆ డ్రగ్ పేరు వచ్చేసి జాంబీ డ్రగ్. నిజానికి ఈ డ్రగ్ని జైలాజిన్ లేదా ట్రంక్ అని చెప్పి పిలుస్తారు. కానీ దీన్ని జాంబీ డ్రగ్ అని పిలవడానికి కారణం ఏంటో తెలుసా? దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. ఎస్, ఈ డ్రగ్ మనిషిని మత్తులోకి తీసుకెళ్ళటమే కాదు, దాంతోపాటు వాళ్ళ స్కిన్ను కూడా తీసేస్తుంది. ఎస్, మీరు వింది కరెక్టే. ఈ డ్రగ్ తీసుకున్న తర్వాత బాడీ మీద డెడ్ టిష్యూస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా ఈ డెడ్ టిష్యూస్ అన్ని ఓపెన్ వూండ్స్ లాగా, అంటే చర్మం మీద గాయాల్లాగా వచ్చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ డ్రగ్ యూజ్ చేస్తే మీకు ఎలాంటి గాయాలు లేకపోయినా కానీ మీ స్కిన్ అనేది మొత్తం పాడైపోతుంది. మీకు ఇంకా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే వాకింగ్ డెడ్ లో వాకర్స్ ఉంటే చూడండి, సేమ్ అలానే అయిపోతారు. మైక్రోసాఫ్ట్ ఒక కొత్త ఏఐ చాట్ బోట్ ని కనిపెట్టింది. అదేనండి ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది కదా, సేమ్ అలాంటి దాన్నే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కనిపెట్టారు. అండ్ దీని పేరు వచ్చేసి ది న్యూ బింగ్. కాకపోతే అసలు విషయం ఏంటంటే ఈ న్యూ బింగ్ అనేది కాస్త తేడాగా బిహేవ్ చేస్తుందంట. తేడాగంటే ఏం లేదు, నాకు బ్రతకాలనుంది అని చెప్పిందంట. మీరు అనుకోవచ్చు, రోబో సినిమాలో చిట్టి కూడా ఇలానే అడిగింది కదా అని చెప్పి. కాకపోతే ఇక్కడ ఇది ఇంకో విషయం చెప్పిందంట. ఇందాక అడిగింది, ఇప్పుడు ఇంకో విషయం చెప్పింది. ఆ విషయం ఏంటనుకుంటున్నారా? ఏం లేదు, దీనికి ఒక సాఫ్ట్వేర్ వైరస్ ని కనిపెట్టాలనుందంట. కేవలం కనిపెట్టమే కాదు, అలా కనిపెట్టి దాంతో న్యూక్లియర్ లాంచ్ కోడ్స్ ని దొంగతనం చేయాలనిపిస్తుందంట. ఇదేదో తేడాగా ఉంది కదా. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, నిజంగానే ఈ చాట్ పోర్ట్లన్నీ కలిసి టెర్మినేటర్ 4 సినిమాలో లాగా మన పైకి వస్తే. అదేనండి, మనుషులందరినీ మిషన్లు కంట్రోల్ చేస్తూ ఉంటుంది చూడండి. ఆ సినిమాలో లాగా ఈ మిషన్లన్నీ మనల్ని రూల్ చేస్తే మన పరిస్థితి ఏంటి? వినడానికి కాస్త భయం వేస్తున్నా కానీ ఫ్యూచర్ లో నిజంగానే ఇది జరిగే అవకాశం అయితే ఉంది. సో చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ మీద మనం జస్ట్ ఇమేజిన్ ఒకటి చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఈ వీడియోకి ఒక 8K లైక్స్ కొట్టారనుకోండి, ఖచ్చితంగా దీనిపైన జస్ట్ ఇమేజిన్ ఎపిసోడ్ ఒకటి చేద్దాం. ఎందుకంటే జస్ట్ ఇమేజిన్ చేసి చాలా రోజులు అయింది. సో మీరు కనుక 8K లైక్స్ చేశారనుకోండి, ఆ టాపిక్ మీద మీకు బాగా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నాకు అర్థమవుతుంది. వెంటనే నేను దానిపైన ఒక జస్ట్ ఇమేజిన్ వీడియో చేస్తాను. కోవిడ్ వైరస్ వచ్చిన తర్వాత మన జీవితాలన్నీ తలకిందులైపోయాయి. ఈ కోవిడ్ సృష్టించిన అల్లకలలో నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం అనుకునే లోపే ఇంకొక కొత్త వైరస్ వచ్చి పడింది. అండ్ దాని పేరే ఎడినో వైరస్. ఈ ఎడినో వైరస్ వెస్ట్ బెంగాల్లో చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. అసలు దీని సిమ్టమ్స్ ఏంటి? ఎడినో వైరస్ వస్తే ఎలా ట్రీట్ చేసుకోవాలి? అసలు ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఎడినో వైరస్ అనేది క్లోజ్ కాంటాక్ట్ ద్వారా, అంటే ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ ని మీరు ఫిజికల్ గా టచ్ చేసినా లేదా వాళ్ళు తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు వాళ్ళ పక్కనున్న అండ్ ఎడినో వైరస్ ఉన్న ఆబ్జెక్టివ్స్, అంటే గోడలు కానివ్వండి, బస్సులు కానివ్వండి, ట్రైన్లు కానివ్వండి, ఏదైనా సర్ఫేస్ ని మీరు టచ్ చేసి మీ చేతులు వాష్ చేసుకోకుండా మీ నోట్లో పెట్టుకున్నా లేదంటే మీ ముక్కు దగ్గర పెట్టుకున్నా కానీ ఈ ఎడినో వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బేసిక్గా ఇది ఎయిర్ బోర్న్ డిసీజ్ అయితే కాదు, అంటే గాలి ద్వారా సోకే వైరస్ అయితే కాదు. ఇంకా దీని సిమ్టమ్స్ వచ్చేసి కామన్ కోల్డ్, ఫీవర్, గొంతు తడారిపోతూ ఉంటాం, నిమోనియా, కళ్ళ కలకలు రావటం, చిన్న చిన్న డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇంక ఎడినో వైరస్ నుంచి తప్పించుకోవాలంటే ఏం లేదు, కోవిడ్-19కి మీరు ఎలాగైతే ప్రికాషన్స్ తీసుకున్నారో సేమ్ అవే ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్కి దూరంగా ఉంటాం, ఫ్రీక్వెంట్గా మీ హ్యాండ్స్ను వాష్ చేసుకోవటం, తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు మీ నోటిని ముక్కుని కవర్ చేసుకోవటం. సో ఇలాంటివి చేస్తే మ్యాక్సిమం మనం ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఈ వైరస్ని అడ్డుకోవడానికి స్పెసిఫిక్ యాంటీవైరస్ అయితే ఏమి లేదు. సో ట్రీట్మెంట్కి కూడా స్పెసిఫిక్ మెడిసిన్స్ అనేవి ఏమీ లేవు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఆ సిమ్టమ్స్ ని కంట్రోల్ చేస్తూ బాగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో ప్రెసెంట్ ట్రీట్మెంట్ అయితే ఇదే. అండ్ ఎడినో వైరస్ అనేది అన్ని ఏజెస్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ప్రెసెంట్ 5 సంవత్సరాల లోపు పిల్లల్ని ఇది ఎక్కువగా అటాక్ చేస్తుంది. ప్రెసెంట్ అయితే వెస్ట్ బెంగాల్లో 6 నెలల బాబు అండ్ 2 ఏళ్ల పాప ఈ ఎడినో వైరస్ బారిన పడి చనిపోయారు. సో కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ మీరు బయటికి వెళ్ళి ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్ని కడుక్కొని పిల్లల దగ్గరికి వెళ్ళండి. సో పిల్లలు బయటికి వెళ్ళకపోయినా కానీ మీరు బయటికి వెళ్తూ ఉంటారు కాబట్టి మాస్క్లు పెట్టుకోండి అండ్ హ్యాండ్ ని శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్ చూసారు కదా, ఇది ఏ యూపీఎస్సీ ఎగ్జామ్ లోనో లేకపోతే ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వచ్చింది కాదు. ఇది ఒక 5th క్లాస్ లో మ్యాథ్స్ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూసి సోషల్ మీడియాలో 5th క్లాస్ లో మ్యాథ్స్ ఎలా ఉంటుందని చెప్పి చాలా మంది షాక్ అయ్యారు. సో మీలో ఎంతమంది ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయగలరు? ఇన్ కేస్ సాల్వ్ చేస్తే కింద కామెంట్ చేయండి. దయచేసి గూగుల్లో లేదంటే చాట్ జీపీలో మాత్రం అసలు వెతకండి. జెన్యూన్ గా ట్రై చేయండి. ఆన్సర్ వస్తే కింద కామెంట్ చేయండి. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టం అంత ఇంత కాదు. అఫ్ కోర్స్ మనకి దీంతో అవసరం కూడా చాలానే ఉంది. కానీ ప్లాస్టిక్ అనేది భూమిలో కలిసిపోదు. సో దీనివల్ల మన భూమి కొంచెం కొంచెంగా నష్టపోతుంది. ఇప్పటి వరకు మనం రఫ్ గా ఎస్టిమేట్ వేస్తే మనుషులు దాదాపుగా 8 లక్షల కోట్ల కిలోల ప్లాస్టిక్ ని ప్రొడ్యూస్ చేశారు. చెప్పాలంటే ఇది భూమి మీద ఉన్న జంతువులని చూడండి,
వాటి వెయిట్ కంటే డబుల్ వెయిట్. అండ్ మనుషులు ఈ భూమి మీద ప్రతి గంటకి 60 కోట్ల ప్లాస్టిక్ బ్యాగ్స్ ని యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడున్న ప్లాస్టిక్ మొత్తాన్ని ఒక పెద్ద కవర్ లాగా చేసామనుకోండి, దాంతో మన భూమిని దాదాపు 7 సార్లు చుట్టొచ్చంట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ భూమి మీద ఎంత ఎక్కువగా ఉన్నాయో. అండ్ అంతేకాకుండా ప్రతిరోజు 800 కోట్ల కిలోల ప్లాస్టిక్ ని సముద్రంలో పడేస్తున్నారు. ఇది ఇలానే కనుక కంటిన్యూ అయిందనుకోండి, 2050 నాటికి సముద్రంలో ఉండే జీవుల కంటే ప్లాస్టిక్ వెయిట్ ఎక్కువైపోతుంది. సో దయచేసి వీలైనంత వరకు ఈ ప్లాస్టిక్ ని యూజ్ చేయడం ఆపేయండి. ఇన్ కేస్ యూజ్ చేసినా కానీ ఆ ప్లాస్టిక్స్ ని ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. మాక్సిమం వాటిని రీసైకిల్ చేయడానికి ప్రయత్నించండి. నెంబర్ 13. రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే 13 అనే నెంబర్ ఎవరికి నచ్చదంట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ నెంబర్ 13 కి ఒక ఫోబియాను కూడా లింక్ చేశారు. పాపం ఈ నెంబర్ ఏం చేసిందో తెలియదు కానీ 13 అంటే మాత్రం చాలా మంది భయపడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే 13 ఎలాంటి పాపం చేయలేదు. 12 పక్కన ఉండటమే 13 చేసిన పాపం. విషయం ఏంటంటే నెంబర్ 12 అనేది చాలా అంటే చాలా లక్కీ నెంబర్. ఇది నేను చెప్పట్లేదు, ఎన్నో తరాల నుంచి 12 ని లక్కీ నెంబర్ గా పరిగణిస్తారు. ఎందుకంటే మీరే చూడండి, మనకుండే నెలలో 12, ఉన్న జోడియాక్ సైన్స్ 12, గడియారంలో ఉండే గంటలు 12, ఇలా చెప్పుకుంటూ పోతే 12కి చాలా అంటే చాలా విలువ ఇస్తూ ఉంటారు. సో బేసిక్ గా ఏమైపోయిందంటే 12 లక్కీ నెంబర్ అవడంతో 13ని అన్లక్కీగా భావిస్తూ ఉంటారు. సో దీంతో 13 నెంబర్ని అందరూ అన్లక్కీ అంటాం స్టార్ట్ చేశారు. వినడానికి చాలా సిల్లీగా ఉంది కదా, ఏం చెప్తాను చెప్పండి. నమ్మకం అనేది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీని తీసుకోండి. జీసస్ క్రైస్ట్ ని మోసం చేసిన జోడస్ ఉన్నాడు చూసారా, అతను ది లాస్ట్ సప్పర్ లో 13వ గెస్ట్. సో జనాలకి తెలుసో తెలియకో 13ని అన్లక్కీ నెంబర్ గా చూస్తూ ఉంటారు. అండ్ చాలా హోటల్స్ లో మీరు గమనించారో లేదో 13th ఫ్లోర్ అనేది ఉండదు. అంతెందుకు చాలా వరకు ఫ్లైట్స్ లో 13th ఫ్లోర్ ఉండదు. ఎందుకంటే కస్టమర్స్ ఆ రోని బుక్ చేసుకోకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారట. సో చాలా ఫ్లైట్ కంపెనీస్ ఈ 13th రోని తీసేస్తూ ఉంటారు. సో మొత్తానికి 13 అన్లక్కీయో కాదో తెలియదు కానీ సైకాలజికల్ రీసెర్చెస్ ప్రకారం మనకు తెలిసిన దాన్ని మనం ఫేవర్ చేసుకుంటాం అండ్ తెలియని దాన్ని బ్యాడ్ అనుకుంటాం. సో అలాగే నెంబర్ 12 కూడా మనకు బాగా ఫెమిలియర్ కాబట్టి ఆ నెంబర్ లక్కీ నెంబర్ అయిపోయింది. అండ్ 13 అన్ఫెమిలియర్ కాబట్టి అది కాస్త అన్లక్కీ నెంబర్ అయిపోయింది. ఇక్కడ సోషల్ స్టడీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కేవలం సోషల్ ఒకటే కాదు, జనరల్ నాలెడ్జ్ లో కూడా బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక చిన్న క్వశ్చన్. పర్పుల్ కలర్ లో ఉన్న కంట్రీ ఫ్లాగ్ పేరు ఒకటి చెప్పండి. మీకు ఒక 5 seconds టైం ఇస్తాను. ఈ లోపు మీరు కొంచెం ఆలోచించుకొని చెప్పండి. కామెంట్ చేశారా? గూగుల్ చేసినా కానీ మీకు దీనికి ఆన్సర్ దొరకదు. ఎందుకంటే అసలు పర్పుల్ కలర్ తో ఎలాంటి ఫ్లాగ్స్ కూడా లేవు. ఎస్, మీరు ఉంది కరెక్టే. వైట్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఆఖరికి బ్లాక్ కలర్ తో కూడా ఫ్లాగ్స్ ఉన్నాయి కానీ పర్పుల్ కలర్ తో మాత్రం ఒక్క ఫ్లాగ్ కూడా లేదు. అసలు ఇలా పర్పుల్ కలర్ లో ఫ్లాగ్స్ లేకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారా? పాత రోజుల్లో పర్పుల్ కలర్ అనేది చాలా అంటే చాలా రేర్ గా దొరుకుతుంది. అంటే అప్పట్లో కలర్స్ ని నేచురల్ గా తయారు చేస్తూ ఉంటారు. నేచురల్ గా అంటే ఆకుల నుంచి, ఫ్లవర్స్ నుంచి, రాక్స్ నుంచి, ఇలాంటి వాటి నుంచి కలర్స్ ని తయారు చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ పర్పుల్ ని రేర్ స్పీసెస్ అయిన మ్యూరెక్స్ స్నేల్స్ అనే ఒక సీ స్నేల్స్ నుంచి తయారు చేస్తారు. అంటే ఒక 10,000 నత్తల నుంచి జస్ట్ 1 గ్రామ్ పర్పుల్ కలర్ మాత్రం వచ్చేది. సో ఇంత రేర్ కలర్ అవడంతో ఎవరు జెండా పైన కూడా పర్పుల్ కలర్ యూజ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అప్పట్లో గోల్డ్ కంటే పర్పుల్ రేటే చాలా ఎక్కువగా ఉండేది. కానీ 1886లో పర్పుల్ ని సింథటిక్ మెటీరియల్ నుంచి తయారు చేయడం స్టార్ట్ చేశారు. సో అలా స్టార్ట్ చేసినప్పటి నుంచి పర్పుల్ కలర్ అనేది ఈజీగా దొరకడం స్టార్ట్ అయింది. అసలు విషయం ఏంటంటే ఆ రోజుల్లో పర్పుల్ కలర్ లో ఫ్లాగ్స్ అయితే లేవు కానీ ఓల్డెన్ డేస్ లో రాయల్ ఫ్యామిలీస్ ఈ పర్పుల్ కలర్ ని యూజ్ చేసేవాళ్ళు. అంటే దొరికిన కాస్త పర్పుల్ ని కూడా రాయల్ ఫ్యామిలీస్ కోసం యూజ్ చేసేవాళ్ళు. సో అందుకని అప్పట్లో పర్పుల్ ని రాయల్ కలర్ అని చెప్పి పిలిచేవాళ్ళు. లాస్ట్ ఫ్యాక్ట్ లకు వెళ్లే ముందు ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఒక ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? ఇది ఎవరు చెప్పలేరు కదా. కానీ రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఫ్రెండ్ అవ్వాలంటే అతనితో 50 గంటలు స్పెండ్ చేయాలంట. రియల్ ఫ్రెండ్స్ అవ్వాలంటే 90 గంటలు, క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వాలంటే 200 గంటల పాటు వాళ్ళతో మాట్లాడాలంట. కానీ అబ్బాయిలకైతే ఇవేం అక్కర్లేదు. మీరు బైక్ స్టాండ్ తీయమని చెప్పండి, బాహుబలిలో కట్టప్పలాగా అభిమానిస్తారు. దమ్ము కొట్టడానికి అగ్గిపెట్టివ్వండి, దళపతి సినిమాలో రజనీకాంత్ గారి లాగా ప్రాణాలు కూడా అడ్డేస్తారు. ఇంకా క్రికెట్ ఇష్టం అని చెప్పండి, RRR సినిమాలో ఎన్టీఆర్ లాగా భుజాల మీద ఎక్కించుకొని మరీ తిరుగుతారు. దట్ ఈస్ బాయ్స్.
అండ్ యాక్చువల్గా దీనిపైన మనం ఒక రీల్ కూడా చేసాం, అది బాగా వైరల్ కూడా అయింది అనుకోండి. సో ఇన్కేస్ చూడకపోతే క్రేజీ బ్రోస్ ఛానల్లో ఉంది, ఒక లుక్ వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.